ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ఒక ఛాంపియన్ ను గౌరవించాల్సింది పోయి ఆమెకు సంబంధం లేని మరో క్రీడ గురించి ప్రశ్నలు అడగడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. షూటింగ్ స్టార్ అయిన మను బాకర్ కు ఎదురైన ఒక వింత ప్రశ్న ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది. క్రికెట్ పిచ్చితో ఇతర క్రీడాకారుల అస్తిత్వాన్ని మీడియా మర్చిపోతోందా అనే చర్చకు ఇది దారితీసింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 75వ వార్షికోత్సవ వేడుకలకు ఒలింపిక్ పతక విజేత మను బాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన ఘనత ఆమెది. అయితే అక్కడ ఆమెను షూటింగ్ గురించి కాకుండా 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశి గురించి ప్రశ్నలు అడిగారు మీడియా ప్రతినిధులు. దానికి ఆమె చాలా హుందాగా వయసు కేవలం అంకె మాత్రమే, సరైన గైడెన్స్ ఉంటే అతను పెద్ద స్టార్ అవుతాడు అని సమాధానం చెప్పారు. కానీ ఒక ఒలింపిక్ విజేతను ఇలాంటి ప్రశ్న అడగడంపై క్రీడాభిమానులు మండిపడుతూ ఉన్నారు. కేకేఆర్ మాజీ డైరెక్టర్ అయిన జాయ్ భట్టాచార్య ఈ ఘటనపై ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. ఆమె ఒక ఒలింపిక్ మెడలిస్ట్. ఆమెను వైభవ్ సూర్యవంశి గురించి అడగడం ఆమె సాధించిన విజయాలను కించపరచడమే. కేవలం హెడ్లైన్స్ కోసం ఇలాంటివి చేయకండి. ఒకవేళ ధైర్యం ఉంటే సూర్యవంశిని మను బాకర్ గురించి అడగండి. అప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అని చురకలంటించారు. భారతదేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదనేది పచ్చి నిజం. కానీ ఒలింపిక్ విజేతలను కూడా క్రికెట్ గురించి మాట్లాడమని అడగడం అంటే వారి క్రీడను చిన్న చూపు చూడటమేనని నెటిజన్లు వాదిస్తూ ఉన్నారు. క్రికెటర్లను ఎప్పుడైనా షూటింగ్ విజేతల గురించి అడుగుతారా అని నిలదీస్తూ ఉన్నారు. మను బాకర్ సాధించిన ఘనత వెలకట్టలేనిదని, ఆమెను కేవలం క్రికెట్ అప్డేట్స్ కోసం వాడటం సరికాదని అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం IPL 2026 లో వైభవ్ సూర్యవంశి అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. 15 ఏళ్ల వయసులోనే T20లో 1000 పరుగులు చేయడమే కాకుండా అన్క్యాప్డ్ ప్లేయర్ గా 2 సెంచరీలు బాదాడు. అండర్-19 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. అతను మంచి క్రికెటర్ అనడంలో సందేహం లేదు. కానీ మను బాకర్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ ను అతని గురించి రివ్యూ అడగడమే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమవుతుంది.